సో దాని మించి అతీతంగా అయితే ఎప్పుడు కూడా చేయరు. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఆశా గారు గుడ్ మార్నింగ్ అండి. రవికిరణ్ గారు ఎప్పుడు లెక్కలతో క్లియర్ కట్ గా మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. 2 లక్షల కోట్లు జరిగింది అని చెప్పి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆదినారాయణ రెడ్డి ఎక్కడో ఢిల్లీలో చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ 1000 కోట్లకే ఇంత హంగామా చేశారు, కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, ఇటు కవితమ్మ గారిని కూడా అరెస్ట్ చేశారంటూ ఆయన చెప్తూ ఇక్కడ అందరూ కూడా వెళ్తారు, జైల్లో గదులు కూడా ఖాళీగా సరిపోవేమో అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆధారాలు ఉన్నాయా? 2 లక్షల కోట్లకు సంబంధించి ఇంత జరిగింది, ఆ ఒక్కరే ఏదో తినేశారు కాబట్టి జైలుకి వెళ్ళడం ఖాయం అనేదానికి కూడా మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? రంగం సిద్ధమైందనడానికి. ఆశా గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఐ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఒకసారి వల్లభనేని వంశీ గారి 2 నిమిషాలు చెప్పేసి ఇక్కడికి వస్తాను. మీరు పదే పదే అడుగుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి కంట తడి పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కక్ష సాధింపుగా ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాన్ని మీరు పాత్రికేయులు అడుగుతున్నారు. నా జవాబు ఏంటంటే నిజంగా అదే కారణం అయితే వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 45 days. మా ప్రభుత్వం వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన 45-50 రోజుల వరకు మేము మా ప్రభుత్వం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏ గన్నవరంలో అయితే ప్రమాణ స్వీకారం చేసామో ఆ గన్నవరంలో లటుక్కని చెప్పి చటుక్కని లోపల తోసేవాళ్ళు. ఇది రివెంజ్ తీసుకునే రివెంజ్ అంటారనే వెయిట్ చేశారా, లేదంటే కారణం దొరకడం కోసం వెయిట్ చేశారా? అన్నాను అది అక్కడ కూడా వస్తాను ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు కూడా తెలియాలి. సో రాజకీయాలు అయితే వల్లభనేని వంశీ గారు ఏదైతే జుగుప్సాకరమైన ఆరోపణలు చేశారో నాకు తెలిసి వారి సొంత తల్లి గారి గాని చెల్లి గారి గాని అర్ధాంగి గాని అంగీకరించినటువంటి సభ్య సమాజం చిత్కరించుకుని సిగ్గుపడేటువంటి వ్యాఖ్యలు చేశారు. దానిలో ఎటువంటి సస్పెషన్లు ఉండవు. ఆయనే చెప్పారు ఆ కామెంట్ ఒక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు. రవికిరణ్ గారు వల్లభనేని వంశీని క్వశ్చన్ చేసినప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు ఎస్ భువనేశ్వరితో నాకు చాలా అంటే భువనేశ్వరి గారితో నాకు చాలా అనుబంధం ఉంది, ఆ రోజు ఎందుకో సడన్ గా కామెంట్ వచ్చేసింది, నేను అది చేయకుండా ఉండాల్సింది అంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో అని చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆయన సంజయ్ చెప్పుకున్నప్పటికీ జరిగిన నష్టం అయితే జరిగిపోయింది అసెంబ్లీలో. ఇది ఎప్పుడు చేశారు? ఈ సంజయ్ ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికలకు ముందు మేడం, ఎన్నికలకి 2-3 నెలల ముందు. అంతేగాని ఆయన ఈ ఆరోపణ చేసింది అప్పుడు 2019 నవంబర్ లో నాకు గుర్తుంది. 2019 నవంబర్ లో ఆరోపణలు చేసినట్టు వ్యక్తి ఒక్కసారి చేయలేదు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి పదే చేశాడు. అప్పుడు నేను చాలా ఆవేదన చెందాను. ఇప్పుడు అప్పుడు టీడీపీ కూడా బయటకు రాలేదు, వాళ్ళు కూడా ఏంటి ఇలా అన్నా అని చెప్పి అనలేదు. టీడీపీ కూడా మాట్లాడరేంటని చెప్పి అనుకున్నాను. నేను ఒక ఛానల్లో దీని మీద సబ్జెక్ట్ కానప్పటికీ ప్రస్తావించి ఖండించాను. నేనేంటంటే వారు చేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి జుగుప్సాకరది లేదు, అయితే దాని మీద ఇది జరుగుతుందా అంటే కాదు. ఒకసారి ప్రేక్షకులకు తెలుసుకోవాలి, ఒక నేరం జరిగితే ఆ నేరం ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 20, 2023న గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వంశీ గారి అనుచరులు వచ్చి 3-4 కార్లు ఇన్నోవా కార్లు లాంటి దగ్ధం చేసేసి కాల్చిపడేశారు, ఫర్నిచర్ పడగొట్టేశారు, 2-3 మీద తలబాలు కొట్టారు. దీన్ని నిరసిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జాతీయ రహదారి మీద ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో ధర్నా దీక్ష చేస్తుంటే వాళ్ళ మీద రాళ్లతో కొట్టారు వైసీపీ వాళ్ళు. రాళ్లతో పెట్టి అక్కడ ఉన్న పోలీసులు సిఐ కనకారావు గారు నాకు గుర్తుండు, ఆయనకి రక్తస్రావం అయిపోయింది, ఎంత మొత్తం కాలిపోయింది. ఇంత జరిగితే ఆశా గారు కనీసం ఒక్క అరెస్టు ఆ ప్రభుత్వ హయాంలో ఒకరిని అరెస్ట్ చేయలేదు. ఇది సమంజసమా? అంత నేరం జరిగితే ఒక్క అరెస్ట్ కూడా చేయకపోతే దానికి మరి ఆ కారు దగ్ధమైపోయిన యజమానులకి న్యాయం ఎవరు చేస్తారు? వాళ్ళు న్యాయం చేయాలి కదా. ఆ రక్తస్రావం చేసే కార్యకర్తల కుటుంబ సభ్యులకు న్యాయం ఎవరు చేస్తారు? ఈ దేశంలో చట్టం ఉందా లేదా? ఈ దేశంలో రాజ్యాంగం ఉందా లేదా? ఆ ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక చట్టం లేట్ అవ్వచ్చు, అందేర్ రహి అంట హిందీలో, లేట్ అవ్వచ్చు, పక్కాగా వస్తాయి, రావటం లేట్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ లాగా పక్కాగా వస్తాయి. పక్కాగా సిస్టమేటిక్ గా ఎఫ్ఐఆర్ తీశారు, ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు, 1 by 1 చేస్తున్నారు. కొంతమంది అరెస్ట్ చేశాక అప్పుడు ఈయన పేరు వచ్చింది. మీకు ఇంకోటి కూడా వీక్షకులు కావాలని చూడండి, యూట్యూబ్ లోనే ఉంది. ఫిబ్రవరి 20, 2023న వల్లభనేని వంశీ గారిని సాయంత్రం పూట ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసి అడిగింది, వంశీ గారు మీరే ఈ ధ్వంసరచన చేశారట, మీరే దీని వెనకాల ఉన్నారట, మీ ప్రోద్బలంతోనే మీ కార్యకర్తలు అందరూ వెళ్ళి చేశారట కదా, మీ దీని మీద సంజయ్ ఏంటి అంటే
ఎక్కడ 5 నిమిషాలు ఆయన సంజాయిషులు ఎక్కడ ఇది నేను చేయలేదని కానీ, నాకు సంబంధం లేదని కానీ, ఇది పొరపాటు ఎవరు చేసినా పొరపాటుని కానీ చర్యలు తీసుకోవాలని ఎక్కడ అనలేదు. ఆయన అందేంటి, మమ్మల్ని రెచ్చగొడితే మేము ఊరుకుంటామా, ఏదో నియోజకవర్గం ఇక్కడికి వచ్చేసి చేస్తే మేము ఊరుకుంటామా, మా కార్యకర్తలు ఊరుకోరు, వాళ్ళ కోపం వచ్చింది చేస్తారు, అలాగే చేస్తారు అన్నాడు ఆయన. మరి ఇలాగ చేసిన వాళ్ళు న్యాయం జరగాలి వద్దా? అలా చేసేసి తప్పించుకుని వెళ్ళిపోతే, ఒక్క అరెస్ట్ కూడా చేయకపోతే మరి సంవత్సరం తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు సిస్టమేటిక్ వెళ్ళి కోర్టుకు హాజరుపరిచి చేస్తుంటే దానిలో తప్పేంటి? న్యాయం జరగాలి కదా. సో ఇది ఒక న్యాయబద్ధంగా డిలే అయినటువంటి, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాం అంటారు, అంతేగాని కక్షపూరితంగా కాదంటారు. ఓకే, ఇప్పుడు నాకు ఎవిడెన్స్ కావాలి రవికిరణ్ గారు. అది మీరు ఆదినారాయణ రెడ్డి గారిని అడగాలి. ఎందుకంటే అంటే ఎవరు కామెంట్ చేసినా సరే మీరు విత్ ప్రూఫ్ తో పాటు చెప్తుంటారు కాబట్టి. ఆదినారాయణ రెడ్డి గారు ఒక విలక్షణమైన పర్సనాలిటీ. ఆయన రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఒకటేంటంటే లిక్కర్ లో పెద్ద స్థాయి కుంభకోణం జరిగింది అనే విషయం ముఖ్యమంత్రి గారి శాసనసభలోనే సాక్షాత్ పీపీటీలు కూడా ఇచ్చి చూపించారు. ఏ రకంగా ఇది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, మనం జనరల్ గా ఏంటంటే ఒక లిక్కర్ బేవరేజెస్ నుంచి తయారయ్యి డిపోకి వచ్చి లిక్కర్ డిపో